ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాల 30వ దినపు ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యానాంశము ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, ప్రధానమైన ఆజ్ఞ. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ మండల కాల ఉదయ ధ్యానాల్లో మాకు తోడై ఉన్నావు. వాక్యం వినుచున్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపుమని, ప్రధానమైన ఆజ్ఞ గురించి మేము ధ్యానిస్తుండగా నీ పరలోక దేవుళ్ళు మా మీద కుమ్మరించుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఒకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రత్యేకమైన శుభములు మీకు అందిస్తున్నాను. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అనే అంశం ఈరోజు ధ్యానిస్తున్నాం. ప్రధానమైన ఆజ్ఞ. ఆజ్ఞ అనగానే మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు మోషేకు సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చిన సంగతి మనందరికీ విదితమే. అయితే అన్ని ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అనగా, ఈ 10 ఆజ్ఞలు మనము నిర్గమకాండంలోను ద్వితీయోపదేశ కాండంలోను మనం చూస్తాం. అయితే ప్రేమాజ్ఞలు అని పిలువబడుతున్న సువార్తల్లో ఉన్నటువంటి ఈ 2 ఆజ్ఞలు, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే మత్తయి సువార్త దయచేసి 22వ అధ్యాయం 37 నుండి 39 వరకు గమనించండి. అందుకు ఆయన 34 కూడా చూడండి. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలన్నటే ఇది ముఖ్యమైనది, మొదటిదినయున్న ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపాలను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు అడిగినటువంటి సందర్భం. క్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపాలని అనుటయే ఇదియు దాని వంటిదే అని ప్రభువు సెలవిచ్చిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభు ప్రేమాజ్ఞలు అని మనం సండే స్కూల్ పిల్లలకు బోధిస్తూ ఉంటాం. ఈ 2 ఆజ్ఞలు పాటించిన ఎడల దేవుడు మోషేకిచ్చిన 10 ఆజ్ఞలన్నీ కూడా ఈ 2 ఆజ్ఞల్లోనే ఇమిడి ఉన్నవి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథం అంతా కూడా ఈ 2 ఆజ్ఞల ఆధారంగానే ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సు నీ దేవుడిని యెహోవాను సేవించాలి. ఒక ఆజ్ఞ ఇది మనం పాటించినప్పుడు మోషేకి ఇచ్చినటువంటి మొదటి 4 ఆజ్ఞలు ఇందులోనే ఇమిడి ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, దేని రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ మొదటి 4 ఆజ్ఞలు ఒకే ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో,
నీ పూర్ణ శక్తి చేత నీవు దేవుణ్ణి సేవించినప్పుడు ఈ 4 ఆజ్ఞలు ఈ ఒకే ఆజ్ఞలో యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నాడు. రెండవది దాని వంటిదే అనగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపుము అనే మాటలో మోషేకి ఇచ్చినటువంటి మిగతా 6 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో 5వ ఆజ్ఞ, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తే తప్పకుండా నీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టవు కదా. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం ఆడకూడదు, నీ పొరుగువాని సొమ్ము ఏదైనాను ఆశింపకూడదు. ఈ మిగతా 6 ఆజ్ఞలన్నీ కూడా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించినట్లయితే ఈ 6 ఆజ్ఞలన్నీ మనం పాటించిన వారమే. మోషేకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఈ 2 యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి ఆజ్ఞలతో ఇమిడి ఉన్నవని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను సేవించాలి అని దేవుడు ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలుతో మాట్లాడిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, లవ్ గాడ్ కంప్లీట్లీ. దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించు. నాట్ పార్షల్లీ, నాట్ అకేషనల్లీ. ఎప్పుడో ఒకప్పుడు పండగకి వచ్చే క్రైస్తవుల్లాగా మన కష్టం వస్తే దేవుడు కాదు, మనం కొంత దేవుడు కొంత లోకము కాదు. నాట్ పార్షల్లీ, నాట్ అకేషనల్లీ, బట్ విత్ యువర్ హోల్ బీయింగ్. నీ పూర్ణ హృదయముతో నీ దేవుని నీవు సేవించవలసినటువంటి వారమై ఉన్నావు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దిస్ మీన్స్ డివోషన్ ఇన్ థాట్స్, యాక్షన్స్ అండ్ ఇంటెన్షన్స్. నీ తలంపులు, నీ యొక్క క్రియలు, నీ యొక్క ఆలోచనలన్నీ అవి దైవికమైనవిగా ఉండాలి. ప్రతి ఆలోచనలో, ప్రతి తలంపులో, నువ్వు చేసే ప్రతి పనిలో, క్రియలో పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవునికి అనుగుణంగా జీవించు వారమై ఉన్నాం. దేవుని ప్రియమైన, లవ్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్, ట్రీట్ అదర్స్ విత్ సేమ్ కేర్. నువ్వు ఏ రీతిగా ఉండాలనుకుంటావో పొరుగువారు కూడా ఆ రీతిగా ఉండాలని తలంచాల్సినటువంటి అవసరమై ఉన్నది. ఇట్ గోస్ బియాండ్ కైండ్నెస్. మంచితనముకు మించినటువంటిది ఇది. ఇది మంచితనముకు సంబంధించినది మాత్రమే కాదు. ఇట్ కాల్స్ ఫర్ ఎంపతి, ఫర్గివ్నెస్ అండ్ సర్వీస్. వారి ఎడల సింపతి కాదు, ఎంపతి. ఏదైనా సహాయం చేసేవాడుగా ఉండాలి. అయ్యో పాపం అనడం సింపతి. ఎంపతి అంటే వారి యొద్దకు వెళ్ళి వారి కష్టం నుండి బయటకు రావడానికి, దుఃఖం నుండి బయటకు రావడానికి నీవైనా ఏమైనా సహాయం అందించడం, వాళ్ళని క్షమించడం, వారికి సేవ చేయడం. నీవు ఏ రీతిగా ఉండాలని తలస్తావో నీ పొరుగువాడు ఆ రీతిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. దీస్ టూ సమ్మరైజ్ ఎవ్రీథింగ్. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ఆధారమై ఉన్నవి అని నేను మీకు యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 2 ఆజ్ఞలు 22 మత్తయి 40 వచనం. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రమంతా ఈ 2 ఆజ్ఞల చుట్టే ఇమిడి ఉంది. ప్రవక్తల సందేశం అంతటికీ అది సారాంశమై ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ, ది గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అంటే 10 ఆజ్ఞలన్నీ ప్రభు ఈ 2 ఆజ్ఞల్లోనే ఇమిడించినాడు. వీటిని పాటించడం ద్వారా ధర్మశాస్త్రము, ప్రవక్తల సందేశం అంతా నెరవేర్చిన వారం అవుతాం. ఆ రీతిగా ఉండుటకు ప్రభు తన కృప దీవెన మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి,
ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ గురించి ధ్యానించి ఉండగా నీ పరలోక ఆశీర్వాదములు దీవెనలు నీ బిడ్డల మీద కుమ్మరించి దీవించి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.